హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను మార్నింగ్ అయితే డీటాక్స్ డ్రింక్ సినమన్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది వెయిట్ లాస్కి, ఫ్లాట్ టమ్మీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. వీక్లో వన్స్ కానీ ట్వైస్ కానీ ఇదైతే నేను తీసుకుంటాను. తర్వాత ఇంకా జ్యూస్ ఫాస్టింగ్ అనమాట. ఈరోజు జ్యూస్ తాగేసి ఇంకా 1 or 2 వరకు ఇంకేం తినను. ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే చేసుకున్నాను. దాంతోపాటు సమ్ సీడ్స్, ఆల్మండ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఈ రోజైతే ఇంకా ఫలూడా అడుగుతున్నాడు పెద్దాడైతే. ఇంకా ఫలూడా కోసం అని చెప్పేసి హాట్ వాటర్లో ఒక 20 ఆల్మండ్స్ అయితే వేసేసాను. అటు పొట్టు తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు మ్యాంగో ఫలూడా చేద్దాం అనుకుంటున్నాను. మామూలు డేస్లో ఎలాగో నార్మల్ ఫలూడానే కదా చేసేది, ఇప్పుడైతే మ్యాంగో సీజనే కదా, అలా మ్యాంగో ఫలూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం మ్యాంగో కట్ చేసేసి దాన్ని మంచిగా పేస్ట్లా చేసుకొని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది అయ్యే లోపల. ఇంకా నేనైతే దీనికి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం నానబెట్టుకున్న బాదం, జీడిపప్పులు, యాలకులు వేసేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 కప్ అయితే షుగర్ వేసుకున్నాను. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ఒక బ్రెడ్ అయితే నానబెట్టేశాను. ఇది థిక్నెస్ కోసం అనమాట, చాలా బాగుంటుంది. బ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. బ్రెడ్ వేసినా వేయకపోయినా ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లో ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి సాఫ్రాన్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని చిటికెడు పసుపు వేసాను. ఇది కూడా ఆప్షనల్ అనమాట. కొంచెం చూడడానికి బాగుండాలని చెప్పేసి మాత్రం పసుపు వేసాను. ఫ్లేవర్ అయితే ఏం మారదండి, పసుపు వేసిన సాఫ్రాన్ వేసిన కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఇది కూడా బాగా మరిగించేసిన తర్వాత ఇది ఇలా 2 పొంగులు వస్తూ ఉంటాయి, అట్లా తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పడుతుంది. అలా అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి, పక్కకు దించేసుకుని. ఆ తర్వాత మనం మ్యాంగో ప్యూర్ చేసాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇంకా దాన్ని కూడా మంచి కలపాలి, పూర్తిగా చల్లారిపోవాలండి పాలు అనేది. అయిపోయిన తర్వాత దీన్ని వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఫలూడా చేయడం కోసం అని చెప్పేసి. మీ దగ్గర ఫలూడా టిన్ ఉంటుంది కదా, అది దాంట్లో అయితే నేను తీసుకున్నాను మొన్న డిమార్ట్లో. ఇది ఒక్కటే తీసుకున్నాను, అంటే ఇంకా లేవు అక్కడ. ఇది ఒకటి తీసుకున్నాను, మళ్ళీ చిన్నాడు అడుగుస్తాడని దాన్ని ఒక చిన్న గ్లాస్లో పిల్లాడికి అయితే వేసాను. వేసేసిన తర్వాత ఇది ఇంకా ఫ్రిడ్జ్లో 6 hours పెట్టుకోవాలి. ఫలూడా అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ కోసం అని చెప్పేసి చేసేసాను. ఇంకా ఈరోజు తోటకూర లంచ్లోకి తోటకూర పులావ్ చేస్తున్నాను. ఇంకా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కోసం పెసరపప్పును కందిపప్పు ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను అనమాట. 1.5 కప్ రైస్ వేసుకున్నాను, 1/2 కప్ ఏమో కందిపప్పు పెసరపప్పు కలిపి పెట్టుకున్నాను. ఎర్ర కందిపప్పు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం కళాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లోకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అన్నీ వేసేసాను అనమాట. షాజీరా, లవంగాయ, యాలకులు అలా అన్నీ వేసేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది స్లైసెస్లో కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో అయితే కనుక. అంటే నేను ఎక్కువ స్పైసీగా అయితే అస్సలు చేయట్లేదు, లైట్గా చేసినాను. తోటకూరతో తినరు పిల్లలు, ఫ్రై చేసిన, పులుసు చేసిన. మా వారితో వచ్చిందండి ప్రాబ్లం, అస్సలు తినరు తోటకూరతో ఏది చేసినా. ఇలా చేస్తే ఇంకా పలావ్ అంటే మసాలా తగిలితే కొంచెం తింటారనే ఉద్దేశంతో ఇంకా ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా ఇష్టపడుతున్నారండి పిల్లలు కూడా. పెసరపప్పును వేయడం వల్ల ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుందండి. దీన్ని పోపు అన్నం కూడా అంటారు. ఇంకా టమాటాలు వేసేసాను. దీంట్లోకి కొంచెం టేస్ట్కి తగిన కల్లుప్పు వేసాను, పసుపు వేసుకుని ఇంకా కొంచెం బాగా మగ్గిన తర్వాత తోటకూర, పుదీనా, కొత్తిమీర, ఇంకా అన్ని ఆకుకూరలు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవైలబుల్ బట్టి వేసేసుకోవచ్చు. పాలకూర కూడా వేస్ట్ చేశాను, ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి. దీంట్లోకి నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసాను. అది కూడా లైట్గా ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను 2 స్పూన్ల వరకు. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కప్పున్నరకి నేను అంటే 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదా, దానికోసం నేను 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అదే అంటే కుక్కర్లో చేస్తే కనుక ఒక 1/2 గ్లాస్ తగ్గించవచ్చు, కానీ నేను అలా కాదు. దీంట్లో మకానా కూడా వేస్తున్నాను, వాటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బాయిల్ అయిన తర్వాత ఇంకా వేసేసాను. సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ చూసుకుని రైస్ అయితే యాడ్ చేసేసాను. దీంట్లోకి కొంచెం నార్మల్ పలావ్ కన్నా ఎక్కువ వాటర్ పడుతుంది, ఎందుకంటే కందిపప్పు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి. ఇలా వాటర్ అయిపోయిన తర్వాత లైట్గా వాటర్ ఉన్నప్పుడు మకానా, ఫ్రై చేసిన మకానా ఉంది కదా, అది కూడా వేసేసాను. పలావ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, హెల్త్కి హెల్త్, టేస్ట్ కూడా. దానిపైన ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి ఇలా ఫలూడా చేశాను కదా, అది తీసి ఇచ్చేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి, బాగా నచ్చిందని చెప్పారు మా దాతికి కూడా. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.